హలో మాస్టర్స్, వెల్కమ్ టు ఆత్మ సహచరులు బుక్ రీడింగ్ సెషన్. ఈరోజు సెషన్ 10 చాప్టర్ 8లో ఉన్నాము. లాస్ట్ వీక్ మనము స్పా చాప్టర్ 7 కంప్లీట్ చేసుకున్నాము. రిచర్డ్ తన యంగ్ వయసులో, అంటే ఎక్కడైతే యుద్ధం చేస్తున్నాడో అక్కడికి, ఆ జ్ఞాపకాలలోకి వెళ్ళాడు. అతనికి ఏవైతే సలహాలు ఇవ్వాలో మన హీరో రిచర్డ్, అడల్ట్ రిచర్డ్ అండ్ లెస్లీ అతనికి చెప్పారు. ఇంకా చెప్పేదంతా చెప్పాము, ఇక నీ ఇష్టము అన్నట్లుగా చెప్పేసి బయటకు వచ్చేసి ఇంకా అనుకుంటున్నారు, ఎంత చెప్పినా ఆయన యుద్ధము అంటున్నాడు, దేశభక్తి అంటున్నాడు, ఇంకా అతని ఇష్టము, ఎలాంటి భవిష్యత్తు అతను చూస్ చేసుకుంటాడో అనుకుని ఇద్దరూ మళ్ళీ ప్రస్తుత క్షణంలోకి వచ్చేసారు. ఓకే, ప్రస్తుత క్షణం దగ్గరికి వచ్చిన తర్వాత వీళ్ళకి ఎలా ఉంటుంది? ప్రస్తుత క్షణం అనగానే ఆ విమానం దగ్గరికి వస్తారు, ఆ త్రాటిల్ మీద చేపెడతారు, వెనక సీట్లో లియనారా కూర్చుంటుంది. ఇవన్నీ మనకు చెప్పినప్పుడు ఏంటంటే వాళ్ళు ప్రస్తుత క్షణంలో ఉన్నట్లు. ఓకే, అక్కడికి వచ్చేసి ఉన్నారు. ఆ, తర్వాత నెక్స్ట్ చాప్టర్ ఏంటి అంటే పేరు స్ఫటిక కర్మాగారంలోని టింకు అట్కిన్తో పరిచయాలు. ఇది 8th చాప్టర్ పేరు. ఈ బుక్ను రాసిన వారు మరొకసారి చెప్పుకుందాం మాస్టర్స్. రిచర్డ్ బాక్, అతని మన బుక్లో హీరో కూడా. అతని వైఫ్ లెస్లీ పారిస్ బాక్. అతనికి ఆల్ ద టైం అతని జీవిత ప్రయాణంలో సపోర్టివ్గా ఉండింది ఆవిడ. ఇద్దరికి కూడా విమాన ప్రయాణాలంటే ఇష్టం. ఇలా తాత్విక చర్చలు, తర్వాత మామూలుగా మాట్లాడుకునేవి కాకుండా అవి మాట్లాడుకుంటూనే వాళ్ళు పుస్తక పఠనము, రచనలు చేసుకుంటూ వాళ్ళకు వచ్చే ఈమెయిల్స్ కానీ, అంటే ఉత్తరాలు వస్తూ ఉంటాయి కదా, వాటి గురించి చర్చించుకుంటూ ఎంతో చక్కగా, కేవలం భాగస్వామి అని ఇవ్వలేదు మాస్టర్స్, అక్కడ భాగస్వాములు అని ఇవ్వలేదు, ఆత్మ సహచరులు అని ఇచ్చారు. ఒకరి యొక్క ఆత్మ అభివృద్ధికి ఇంకొకరు ఎలా సహాయపడుతూ వాళ్ళ సాహచర్యాన్ని గడుపుతున్నారు అనేది చెప్తున్నారనమాట. ఎంతో చక్కగా ప్రతి దాన్ని మన వైపు నుంచి ఆలోచిస్తూ మనకేవైతే క్వశ్చన్స్ వస్తాయో అవి ఎయిదర్ అక్కడ రిచర్డ్ బాగ్ గారు కానీ లెస్లీ పారిస్ బాగ్ కానీ అడుగుతున్నట్లుగా మనకు బుక్లో మెన్షన్ చేస్తూ మనకు ఆన్సర్స్ ఇచ్చారనమాట. అది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఏమంటున్నారు? టింకు యాట్కిన్తో పరిచయాలు స్ఫటిక కర్మాగారంలోని అని చెప్పేసి చెప్పారంటే ఇంకొక జ్ఞాపకానికి వెళ్తారనమాట. అదేంటో చూద్దాం. లెస్లీ అంటే మన హీరో రిచర్డ్ వైఫ్. లెస్లీ త్రాటిల్ని ముందుకు లాగగానే సీబర్డ్ గాల్లోకి లేచింది. వాళ్ళ విమానం పేరు సీబర్డ్ అనేది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే తెలివైన వారు కూడా యుద్ధోన్మాదులుగా అవుతుండడమే. ఈ విషయం ఇదివరకే తెలిసినప్పటికీ ఈరోజు ప్రత్యక్షంగా చూసాము. ఇది చెప్తున్నారు. ఎందుకు చెబుతున్నారు? అక్కడ యంగ్ రిచర్డు చాలా తెలివైన అబ్బాయి, చాలా మంచివాడు కూడా. అతనిలో యుద్ధం చేయాలి అలాంటి కోరికలు ఏమీ ఉండవు, జనాల్ని చంపేయాలి, స్వార్థము అలా ఏది ఉండదు ఆ అబ్బాయికి. అతనికి అప్పుడు కావాల్సింది విమానాలు వేగంగా నడపడం. దానికి ఒక పర్సన్గా, ఒక సమాజంలో ఉంటూ విమానాన్ని కొనుక్కునే శక్తి ఉండాలి, గవర్నమెంట్ పర్మిషన్ ఉండాలి, విమానం నడపగలిగే సమర్థత ఉండాలి. ఇన్ని ఉన్నా కూడా ఇష్టం వచ్చినట్టు వేగంగా నడుపుతా అంటే కుదరదు, పర్మిషన్ ఉండదు కదా. ఎలా అంటే అలాగా నడుపుతా అంటే. మరి ఇవన్నీ కుదిరే ఫీల్డ్ ఏదబ్బా అంటే యుద్ధరంగం. అక్కడ నువ్వు ఎంత వేగంగా వెళ్ళగలిగితే అంత సహాయం అవుతుంది ఎవరి తరఫునైతే మనం పోరాడుతున్నామో ఆ దేశానికి. సో అందుకని ఆ యుద్ధ రంగాన్ని నేర్చుకుంటాడు. కానీ దానికి బై ప్రోడక్ట్గా ఆర్ సైడ్ ఇంపాక్ట్ అనుకోవచ్చు, సైడ్ ఎఫెక్ట్ అనుకోవచ్చు, ఏది ఉంటుంది అంటే యుద్ధం ఎందుకు చేస్తున్నాము, అది సరి అయినదేనా, నువ్వు పెట్టుకున్న కారణం దేశభక్తి అనుకుంటున్నావు, నీ పై అధికారులు చెబుతున్నారు, నువ్వు చేస్తున్నావు, నాకేమీ బ్యాడ్ ఇంటెన్షన్ లేదు కదా, నేను కేవలం వేగంగా నడిపే విమానాల కొరకు వచ్చాను కదా, అవన్నీ అనుకుంటున్నావు. కానీ నీ భవిష్యత్తు లైఫ్లో నిన్ను అది పట్టి పీడిస్తుంది. అన్యాయంగా వీళ్ళని నేను చంపానే, అది కరెక్టా కాదు కదా. ఆ మదనం అంతా కూడా చూపించారు లాస్ట్ చాప్టర్లో మనకి. రైట్. సో అదే మళ్ళొక్కసారి చెప్తున్నారనమాట. అన్నీ తెలిసిన వారు కూడా యుద్ధోన్మాదులుగా ఉండడం ఏంటి, కానీ ఇప్పుడే ప్రత్యక్షంగా చూసాం కదా మనము అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు. తర్వాత మన హీరో అడుగుతున్నారు లియోనారాని. లియోనారా అంటే ఎవరు? వీళ్ళిద్దరి యొక్క ఇంకొక కాలంలో, ఇంకొక డైమెన్షన్లో వీళ్ళ యొక్క ఆత్మస్వరూపం అని చెప్పొచ్చు, లేదా ఆత్మ సహచరిణి అని చెప్పొచ్చు. సో ఆమె కనిపించింది వెనక సీట్లో. లియోనారా
అనంతమైన సంభావ్యతలకు ఆస్కారం ఉన్న ఈ ఇసుక పర్రుల అల్లిబిల్లి అల్లికలలో పియానో ప్రియురాలైన లెస్లీని, యుద్ధోన్మాద రిచర్డ్ని, ఈ రెండు గతాలని మేమెందుకు ఎన్నుకున్నాము అని అడిగారు. మనం చెప్పుకుంటున్నాము కింద సముద్రం లాగా ఉంది, విశాలంగా ఉంది, కానీ లోతుగా లేదు. ఇసుక కనిపిస్తోంది, అందులో గీతలు కనిపిస్తున్నాయి. ఆ గీతలు ఏంటంటే సంభావ్యతలు, ప్రాబబిలిటీ ఆఫ్ లైఫ్స్, ఎన్ని ఆప్షన్స్ మనకున్నాయి అని చెప్పడం సూచిస్తుందన్నమాట. సో వీళ్ళు ప్రతిసారి ఎలా చెప్తారు, ఎక్కడికి ఇప్పుడు విమానం త్రాటిల్ మీద చేపట్టగానే 10 డిగ్రీలు ముందుకెళ్ళు, 20 డిగ్రీలు లెఫ్ట్ వెళ్ళు, 30 డిగ్రీలు రైట్ వెళ్ళు, ఇలా డైరెక్ట్ ఒకరు డైరెక్ట్ చేస్తుంటే ఇంకొకరు తీసుకెళ్తూ ఉంటారు కదా. దాని మీనింగ్ ఏంటంటే ఆ ఇసుక పర్రుల అల్లిబిల్లి అల్లికలలో ఉన్నాయి కదా, అందులో ఏదో ఒక గీతని సెలెక్ట్ చేసుకున్నారన్నట్టు. గీత దేన్ని చూపిస్తుంది? వీళ్ళిద్దరి యొక్క గతంలోని ఏదో ఒక ఎపిసోడ్ని, ఏదో ఒక జ్ఞాపకాన్ని చూపిస్తుంది. అది మనకి ఇంతవరకు అర్థమైంది. అయితే ఇప్పుడు క్వశ్చన్ అడుగుతున్నాడు లియోనార్డ్, ఎందుకు ప్రత్యేకంగా మాకు ఇప్పటివరకు 40 50 సంవత్సరాల వయసు ఉంది అనుకుందాం, వాళ్ళిద్దరిట్లో ఎవరికైనా ఒకరికి ఎన్నో అనుభవాలు ఉన్నాయి కదా, పర్టికులర్గా లెస్లీ యొక్క పియానో అనుభవానికి ఎందుకు వెళ్ళాం మేము, నా యొక్క యుద్ధోన్మాద ఆ సంఘటనకి ఎందుకు వెళ్ళామంటావు అని చెప్పేసి లియోనార్డ్ అడిగారు. ఆబ్వియస్లీ ఎందుకని మనకు కూడా అనిపిస్తుంది అది. అంటే ఆ లియోనారా ఏమీ చెప్పకుండా, చూద్దాం మీరే ఊహించండి, మీరే ఆలోచించండి ఒకసారి ఎందుకు వెళ్ళారో అని చెప్పేసి అడిగింది. అప్పుడే మన తెలివికి పదును పెరుగుతుంది మాస్టర్స్. అడిగిన క్వశ్చన్కి అడిగినట్లుగా ఈజీగా ఆన్సర్ వచ్చిందనుకోండి, ఆ పరిశీలన, ఆ వివరించుకునే, మనకు మనం వివరించుకునే ఆ సామర్థ్యాన్ని మెల్లమెల్లగా కోల్పోతాం. కొన్నిసార్లు అలా ఉండాలి. ఈవెన్ మన జీవితంలో కూడా అంత కంఫర్ట్ జోనే కాకుండా ఆ చిన్న చిన్న టెస్ట్లు అవి జరిగితే ఏమవుతుందంటే జ్ఞానం అభివృద్ధి చెందుతుంది. కర్మ సిద్ధాంతంలో చెప్పాలి అంటే కొంత కర్మ క్షేమైపోతుంది. ఆ విధంగా చెబితే అర్థం చేసుకునే వారికి ఆ లైన్ తీసుకోవచ్చు మీరు. ఆ వాక్యాన్ని బేస్గా చేసుకొని అర్థం చేసుకోవచ్చు. అది అవసరం అన్నమాట. సో ఇప్పుడు ఆ, మన రిచర్డ్ ఆలోచించడం మొదలుపెట్టారు, ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాము అని చెప్పేసి రిచర్డ్ అండ్ అఫ్ కోర్స్ లెస్లీ కూడా. సో మన రిచర్డ్ సమాధానం ఇచ్చారు, నేను ఆ రెండు దృశ్యాలని సింహావలోకనం చేసుకుంటూ వారిద్దరికి ఏ విషయంలో పోలిక ఉందో ఊహించసాగాను. ఆమె ఈయన క్వశ్చన్ అడిగాడు, ఆమె మీరే ఊహించండి అన్నది. రిచర్డ్, ఏంటబ్బా సారూప్యత లెస్లీ పియానో దానికి, నా యొక్క ఆ యుద్ధ విమానాలు నడిపే ఆ పర్టికులర్ సంఘటనకి ఏంటబ్బా అని చెప్పేసి, ఆ సారూప్యత ఎక్కడ ఉంది, దాన్ని బట్టి ఏమైనా ఐడియా వస్తుందేమో అని ఆలోచించాడు. ఏంటి వారిద్దరు యవ్వనంలో ఉన్నారు అదా రీజన్ అని అడిగాడు లియోనారని. కాదు అని చెప్పింది. సరే, ఇంకా వాళ్ళిద్దరు ఒకరినొకరు చూసుకోలేదు, ఆ వయసులో వాళ్ళు చూసుకోలేదు. ఇంకా ఎప్పుడో లేటర్ వయసులో 30 సంవత్సరాల తర్వాత వస్తారు, 40 40 సంవత్సరాల తర్వాత ఒకరినొకరు కలుస్తారు అని మనకు ఒకనొక ప్లేస్లో చెప్పారు. ఎందుకంటే లెస్లీకి ఫస్ట్ ఒక మ్యారేజ్ అవ్వాలి, ఆ తర్వాత ఈయనతో మ్యారేజ్ అవుతుందన్నమాట. తర్వాత ఇంకా ఆలోచించి, యవ్వనంలో ఉన్నామా, కాదే, అది కూడా కాదే ఆన్సరు అని మళ్ళీ ఇంకా ఆలోచించుకొని, వారిద్దరూ కూడా అంటే పియానో సంఘటన కానీ యుద్ధోన్మాద సంఘటన కానీ అది వాళ్ళ ఎంపికకు మహత్తరమైన బలాన్ని గుర్తించే అవసరమున్న క్షణాన్ని చేరుకున్నారు కాబట్టి, ఒక్క పాయింట్లో ఒక్క వర్డ్లో చెప్పాలంటే లైఫ్ టర్నింగ్ సిచ్యువేషన్ ఆ పర్టికులర్ ప్లేసెస్లో అవసరం ఉంది, ఎటు వెళ్ళాలి అని నిర్ణయించుకోవడం. అందుకని ఆ పర్టికులర్ జ్ఞాపకాలకు వీళ్ళు వెళ్ళారు. ఆమె పియానో దగ్గర ఉంది, వాళ్ళమ్మ ఏం చెప్పింది, ఈ పియానో తిండి పెట్టానా ఏమైనా పెట్టానా, మోడలింగ్ నుంచి నాకు అవకాశాలు వచ్చాయి ఆ న్యూయార్క్ న్యూజెర్సీలో, అక్కడికి వెళ్ళు, భవిష్యత్తు బాగుంటుంది, డబ్బులు చాలా వస్తాయి, ఈ పేదరికంతో నువ్వేమీ చేయలేవు అంటే, ఈ అమ్మాయికి మనసంతా పియానో మీద ఉంది. నేను వెళ్ళను, నేను చేయను, నాకు అది ఇష్టం లేదు అని చెప్పింది. కానీ ఇంకొక వైపు నుంచి ఆలోచిస్తే భయంకరమైన పేదరికం, ఆ పియానో తీగలు కూడా విరిగిపోయి ఉంటాయి, ప్రాక్టీస్ చేయాలంటే పియానో అట్లీస్ట్ ఉండాలి కదా, అది కూడా లేదు. ఎలా ప్రాక్టీస్ చేయగలను, డబ్బులు లేనిది ఎలా చేయగలను అని ఒక వైపున్న పియానోని వదిలిపెట్టాలనిపించట్లేదు. సారీ మాస్టర్స్, వదిలిపెట్టాలి అనిపించట్లేదు. సో అందుకని అంటే ఆ టర్నింగ్ పాయింట్ అక్కడ పియానోతో ఉండాలా, ఆ మోడలింగ్ ఇంకో వైపు వెళ్ళాలా, టర్నింగ్. అలాగే ఈ అబ్బాయి రిచర్డ్ యుద్ధంలో ఉన్నాడు, యుద్ధం చెయ్యాలా, ఎందుకంటే
ఫ్యూ డేస్లో ఆర్ ఫ్యూ వీక్స్లో ఈయన ఇంకొక దేశం మీద అణుబాంబు వేయాలి. భయంకరమైన సంఘటన అది. అతని జీవితంలో ఇంకా ఆ తప్పు నుంచి తేరుకోలేడు. అంత భయంకరంగా పట్టి పీడకలలు వస్తూ ఉంటాయని చెప్పారు కదా మన హీరో రిచర్డ్. సో అక్కడ అతని యుద్ధంలో కంటిన్యూ అయ్యే అనుబాంబు వేయాలా లేదా బయటకు వచ్చేసేయాలా? ఇంకేమైనా ఆప్షన్స్ ఉన్నాయా? తన యొక్క కళ విమానం వేగంగా నడపాలి లేదా ఇంకేదైనా సాధించాలి అన్న కళ ఉందా చర్చించుకోవాలంటే ఆ పర్టికులర్ సంఘటనకు వెళ్ళాలి. అందుకని వీళ్ళిద్దరూ అది చూస్ చేసుకున్నారు వాళ్ళకి తెలియకుండానే. అంటే లియోనారా చెప్పింది ఎస్, ఎగ్జాక్ట్లీ, కరెక్ట్గా చెప్పావు నువ్వు రిచర్డ్ అని చెప్పింది. మరి ఈ ప్రయాణపు ఆవశ్యకత అంతా కూడా గతాన్ని వీక్షించడం కొరకేనా? అంటే మేమిప్పుడు విమాన ప్రయాణం చేస్తున్నాము, సడన్గా ఒక దగ్గర ఆగిపోయింది, ఏంటేంటో సంభవిస్తున్నాయి అంటే మా ప్రయాణం మొత్తం కూడా గతంలో ఒక్కొక్క సంఘటనని టచ్ చేస్తూ వీక్షిస్తూ చూసుకుంటూ వెళ్ళిపోవడమేనా మా ప్రయాణం యొక్క ఉద్దేశము అని అడిగాడు లియోనారని. అంటే లేదు, మీరిక్కడికి కాకతాళీయంగా చేరుకున్నారు, మీరు అనుకోకుండా చేరుకున్నారు. అనుకోకుండా చేరుకున్నారని చెప్పినా కూడా మనం ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళ యొక్క ఫ్రీక్వెన్సీ, వాళ్ళ యొక్క వైబ్రేషన్ చాలా హైగా ఉంది. వాళ్ళు చదివే బుక్స్ కానీ, వాళ్ళు చేస్తున్న రచనలు కానీ, వాళ్ళు చర్చించే విషయాలు కానీ, వాళ్ళు అటెండ్ అవుతున్న సదస్సులు కానీ, వాటి వల్ల వాళ్ళ యొక్క వైబ్రేషన్ చాలా ఎక్కువగా ఉన్నది నార్మల్ వాళ్ళతో పోలిస్తే. కాకతాళీయంగానైనా సరే ఆ పౌనపుణ్యంతో ఆ వైబ్రేషన్తో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ పర్టికులర్ ఎపిసోడ్స్ అన్నీ కూడా వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయగలుగుతున్నారు. అయితే రిచర్డ్ అడిగాడు, ఏంటి కాకతాళీయంగానా అంటే అనుకోకుండా జరిగిందా? సారీ, రిచర్డ్ కాదు, లెస్లీ అన్నది. అనుకోకుండా జరిగిందా? అదేం లేదే, నేనే విమాన దిశను సూచించాను కదా, ఏమో చెబుతూ ఉంటుంది కదా కొన్ని దగ్గరలో, నువ్వు ఇలా ముందుకు వెళ్ళు, రైట్కి వెళ్ళు, లెఫ్ట్కి వెళ్ళు అంటే ఆర్ యూ కాన్ఫిడెంట్ అని చెప్పేసి ఆయన అడుగుతాడు. ఎస్, ఖచ్చితంగా ఇటువైపు నుంచే వెళ్ళు అని చెప్పేసి చెప్తూ ఉంటుంది మనకు. ఇంతకుముందు చాప్టర్స్లో వచ్చింది. సో అదే మన లెస్లీ చెప్తుంది, ఇదేమీ అనుకోకుండా జరగలేదు, నేను ఈ దిశ వైపు ఆ దిశ వైపు అని చెబితేనే రిచర్డ్ విమానం నడిపాడు కదా అని నవ్వుతూ జస్ట్ సరదాగా నిందనమాట. అంటే ఆ, లియోనారా అంటుంది, ఆమె చిలిపిగా అంటోంది రిచర్డ్, కానీ ఆమె లేకుండా నీకు ఇదంతా సాధ్యపడేదే కాదు. ఏదో సరదాగా అంటోంది లెస్లీ. కాకపోతే ఆ, లెస్లీ లేకుండా నీ ప్రయాణం ఏదైతే సాగుతోందో అది సాగేది కాదు. ఆమె సాహచర్యం ఖచ్చితంగా నీకు హెల్ప్ అవుతుంది, నీకు ఉండాల్సిందే ఖచ్చితంగా. నీ ఆత్మ ప్రగతికి ఆమె సహచర్యం కావాల్సిందే, అలాగే ఆమె ఆత్మ ప్రగతికి ఈయన సహచర్యం కావాల్సిందే అని చెప్పేసి చెప్తున్నారు. అప్పుడు రిచర్డ్ తలూపుతూ, నాకు అతీంద్రియ శక్తులన్నా, అతీంద్రియ శక్తులు అంటే ఎక్స్ట్రాడినరీ మెజిషియన్ థింగ్స్ లాగా ఉంటాయి చూడండి, అద్భుత శక్తులు అంటారు కదా, అలాంటివి. అతీంద్రియ శక్తులన్నా, సూక్ష్మ శరీర యానాలన్నా, దేహాంత సమయ అనుభవాలన్నా అమితమైన ఆసక్తి రిచర్డ్ గట. వీటికి సంబంధించి అనేక పుస్తకాలని అధ్యయనం చేశాను. నీవు ఈ పుస్తకాలు ఏమీ చదవకపోయినా ఇతరుల మనసులను చదవగలుగుతావు, భవిష్యత్ దర్శనం చేయగలుగుతావు అన్నాను. అంటూ అప్పుడు లెస్లీ ఏమందంటే, రిచర్డ్ అదేమీ కాదు, నీవు నమ్మే ఇతర ప్రపంచాలు నాకు సందేహాస్పదాలే అని అన్నది లెస్లీ. నువ్వేవో చదువుతుంటావు, అవన్నీ చెప్పావు కదా, నువ్వు చదివే ఇతర ప్రపంచాలు అవన్నీ ఉన్నాయా అని కొంచెం నాకు సందేహాస్పదమే అన్నట్టుగా అనిందనమాట. అంటే లియోనారా లెస్లీని అడుగుతుంది, ఏంటి ఇంకా నమ్మవా? నువ్వు ఇప్పటికీ ఈ రెండు ఆర్ మూడు మూడు ఎపిసోడ్లు జరిగాయి ఇప్పుడు. ఒకటేమో వాళ్ళిద్దరు యంగుగా ఉన్న అపార్ట్మెంట్ లిఫ్ట్, అక్కడికి వెళ్ళడము, లోపలన్నీ సినిమాటిక్ అన్నీ ఉండడము, ఒక మెయిడ్ వీళ్ళ గుండా వెళ్ళడం, అదంతా గుర్తుంది కదా, అదొక ఎపిసోడ్. రెండు పియోనా ఎపిసోడ్. మూడు యుద్ధ రంగంలోని ఎపిసోడ్. ఇవన్నీ జరిగిన తర్వాత కూడా ఇంకా నువ్వు నమ్మవా అని అడిగింది లియోనరా. అంటే అప్పుడు మళ్ళీ చక్కగా వివరించింది మన లెస్లీ. అవును, కానీ కొన్ని మార్లు అతని వాదనే సరి అయినదని నాకు తెలుసు, నేను తెలుసుకున్నాను. ఎందుకంటే అప్పుడప్పుడు అతను ఒక వింత వింత ఆలోచనలను బయట పెడుతూ ఉంటాడు. వానిని అంటే ఆ ఆలోచనలని ఒక వారం తర్వాతనో ఒక సంవత్సరం తర్వాతనో శాస్త్రవేత్తలు కనుగొంటారు. ఇతని నుంచి ఆలోచన రూపంలో బయటకు వచ్చింది అది. కానీ
అది వినడానికి ఫస్ట్ విన్నప్పుడు ఏదో పిచ్చి ఆలోచనల ఆ సందర్భంగా ఉంది, ఏదో చెప్తున్నాడు అన్న టైప్లో అనిపిస్తుందట. కానీ తనకి ఎలాంటిది అనుభవంలోకి వచ్చిందంటే ఒక వారం తర్వాతనో, ఒక నెల తర్వాత, సంవత్సరం తర్వాత శాస్త్రవేత్తలు ఎక్కడో అక్కడ కనుగొంటారు ఇతను చెప్పిన దాన్ని. ఇతని గుండె ఫస్ట్ బయటకు వచ్చింది అది. మీకు గుర్తున్నట్లయితే మాస్టర్స్, సోల్ ప్లాన్స్ బుక్స్లో ఉంటుంది అని చెప్పుకున్నాం మనం ఇంతకు ముందు. ఆర్టిస్టిక్ స్కిల్స్ ఉన్న వాళ్ళకి పై లోకాలకు వెళ్ళిన తర్వాత వాళ్ళు చాలా సరదాగా అద్భుతమైన పరిశోధనలు చేస్తూ వాళ్లకు టైంపాస్ ఈజీగా అవుతుంది అని చెప్పొచ్చు మన మాటలో చెప్పాలి అంటే. అంత బోర్డమ్ ఉండదంట. వాళ్ళు కొత్త కొత్త పరిశోధనలు చేస్తారు, కొత్త కొత్తవి కనుక్కుంటారు. అయితే మరి అవన్నీ మనకెలా చేరవేయబడతాయి? వాళ్ళు వేరే లోకాల్లో ఉన్నారు, వేరే ఫ్రీక్వెన్సీలో ఉన్నారు. ఎవరికి ప్రయోజనం అది అని చెప్పేసి మన క్వశ్చన్ ఉన్నట్లయితే అద్భుతంగా ఉంటుంది. అది ఆత్మయానం బుక్లో ఉంటుందన్నమాట. ఎవరైతే ఈ భూమి మీద ఉండి అలాంటి ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అయ్యే ఆలోచనలు చేస్తున్నారో, లేదా బుక్స్ చదువుతున్నారో, లేదా ఆ జ్ఞానం తీసుకుంటూ ఉన్నారో, వాళ్ళ ద్వారా ఆలోచనల రూపంలో బయటపడుతుందట వాళ్ళు పై లోకాల్లో చేసే ఆ పరిశోధనల ఫలితం. దానికి ఎగ్జాంపుల్స్ కూడా చెప్పుకున్నాము. ఏంటంటే సంగీతంలో వాళ్ళు పైన ఏదో సాధన చేసేసి ఏదో ఒక అద్భుతమైన రాగం కనిపెట్టారు. అప్పటి వరకు లేదు, ఆ రాగం కనిపెట్టారు. ఇక్కడ ఎవరికో ఈ భూమి మీద ఆ ఫ్రీక్వెన్సీని రీచ్ అయ్యి ఆలోచనలు చేస్తున్న, జ్ఞానాన్ని అభివృద్ధి పంచుకుంటున్న, లేదా సాధన చేస్తున్న ఒక ఒక మ్యూజిషియన్కి టక్కున ఆలోచనల రూపంలో వస్తుంది. ఈ రాగం ఆ రాగం రెండు కలిపితే ఇలా ఒక అద్భుత రాగం వస్తుంది, ట్రై చేద్దాం, లెట్ మీ ట్రై ఇట్ అని సాధన చేస్తాడు. అది ప్రపంచానికి చేరవేయబడుతుంది. ఎక్కడి నుంచి వచ్చింది నాకు ఆలోచన? పైన చేసిన అద్భుతమైన పరిశోధనల ఫలితం. ఫ్రీక్వెన్సీకి ఈయన మ్యాచ్ అయ్యాడు కాబట్టి ఈయనలో నుంచి ఆలోచన బయటపడింది. అంత అద్భుతం మాస్టర్స్. ఇప్పుడు అలాగే అర్థం చేసుకోవచ్చు మనం ఇక్కడ. ఆ పుస్తకాలన్నీ చదివి జ్ఞానాన్ని తీసుకుంటూ ఎప్పుడూ దాని గురించి ఆలోచిస్తూ అలాంటి అనుభవాలు కావాలని కోరుకుంటూ ఉంటారు మన రిచర్డ్. కాబట్టి ఆయనకు ఆలోచనలు అందజేయబడతాయి ఆ పైలోకాల్లో నుంచి. ఆలోచనల యొక్క ఇంప్లిమెంటేషన్ కొద్ది రోజుల తర్వాతనో, కొద్ది నెలల తర్వాతనో, సంవత్సరాల తర్వాతనో శాస్త్రవేత్తలు దాన్ని బయటపెడుతూ ఉంటారు. అందుకని ఈమంటుంది, ఆయనది అప్పుడప్పుడు నాకు అలా అనిపించినా ఆయన ఆలోచనల యొక్క సమర్థత, ఆ తెలివితేటలు, ఆ జ్ఞానము అదంతా కూడా నాకు తెలుసు అని చెప్తుంది లెస్లీ వాళ్ళ వైఫ్. అందుకే అతని ఆలోచనలు ఎంత పిచ్చిగా ఉన్నా నేను వాటిని సగౌరవంగా ఆదరించడం నేర్చుకున్నాను. విజ్ఞాన శాస్త్రం సమ్మతించకపోయినా అతని ఆలోచనలు, వేసే మెలుకలు, వంపులను నేను ఇష్టపడతాను. విజ్ఞాన శాస్త్రం ఆమోదించట్లేదు ఆయన ఏం చెప్తున్నాడో, పిచ్చివాడు అన్న టైప్లో ఉన్నాయి ఆలోచనలు. కానీ భార్యగా నేను దగ్గరుండి చూశాను కాబట్టి చాలా గౌరవం. అండ్ అతను ఆలోచనలు చేసే మెలికలు, వంపులను ఇష్టపడతాను. ఇంకా ఆత్మ సహచరి అనకుండా ఏమంటామండి ఈవిడని? గొప్ప లైఫ్ పార్ట్నర్. అతని ఆలోచనలు మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయి. కానీ నేనెప్పుడూ వాస్తవలోక సాధ్యాసాధ్యాలనే చురుకుగా ఆలోచిస్తాను అన్నది లెస్లీ. అతన్ని ఇష్టపడుతూనే, అతని ఆలోచనలను గౌరవిస్తూనే తన గురించి కూడా చెప్పింది. అతను అలా ఉంటాడు, ఇష్టపడతాను. కానీ నేను జనరల్గా ప్రాక్టికల్గా ఆలోచనలు అంటే ఇప్పుడు ఏదైతే జరుగుతుందో దాని గురించి ఆలోచించడం అనమాట. అంతే కదండి. ప్రాక్టికల్‌గా ఆలోచించడం అంటే ఏంటి? ఇప్పటి వరకు ఈ పని చేశారు. ఎంతమంది సఫలమయ్యారు? ఎంతమంది విఫలమయ్యారు? ఇది కరెక్టా? కాదా? చెయ్యొచ్చా? చెయ్యకూడదా? దిస్ ఈజ్ ఆల్ ప్రాక్టికాలిటీ. దీని నుంచొచ్చే పరిణామాలేంటి? ఇవన్నీ ప్రాక్టికాలిటీ. మన లెస్లీ ఆ కోవకు చెందినదైనప్పటికిని కూడా రిచర్డ్ యొక్క ఫ్రీక్వెన్సీని అర్థం చేసుకోగలిగే సామర్థ్యం ఉన్న వ్యక్తి అనమాట ఆమె. అందుకే వాళ్ళు కలిసి ఈ ప్రయాణం చేయగలుగుతున్నారు. మనకు చెబుతున్న ఈ ప్రయాణం. ఎంత అద్భుతం చూడండి. ఆహ్, ఎనర్జీ పరంగా చూసుకున్నట్లయితే మన రిచర్డ్ యొక్క ఎనర్జీ, ఎనర్జీ అంటే నేను చెప్పేది ఫిజికల్ ఎనర్జీ కాదండి. ద కాస్మిక్ ఎనర్జీ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. ఆ విజ్డమ్ అనేది అది రిచర్డ్‌కి ఎక్కువగా ఉంది అని మనకు అర్థమవుతూనే ఉంది. లెస్లీకి కొంచెం కంపారిటివ్‌గా మనం మాట్లాడుకోవాలంటే కొంచెం తక్కువగా ఉందని తెలుస్తుంది. బట్ స్టిల్ ఇద్దరు
ఒకే పౌనపున్యం, ఒకే వైబ్రేషన్ కలిగిన ప్రయాణాన్ని చేయగలుగుతున్నారు. ఎక్స్‌పీరియన్సెస్‌ని చూడగలుగుతున్నారు. కారణం ఏంటంటే, అతని యొక్క ఎనర్జీ ఫీల్డ్‌లో ఈమె భాగస్వామిగా ఉన్నది. అతనితో గడుపుతోంది. ఎనర్జీ ఫీల్డ్ అనేది అలా వర్క్ అవుతుంది మాస్టర్స్. పెద్ద పెద్ద వాళ్ళు, గురువులు, వాళ్ళ ప్రవచనాలు, వాళ్ళ సత్సంగాలు లేదా వాళ్ళ సదస్సులు జరిగినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో అంటే గడిపినా సరే, వాళ్ళ సభలలో విన్నా సరే కానీ అది ఎందుకు మనలో మార్పు వస్తుందంటే ద ఎనర్జీ ఫీల్డ్ అంత అద్భుతంగా ఇంపాక్ట్ చేస్తుందన్నమాట. తర్వాత ఇది లెస్లీ అనింది ఇంతవరకు చెప్పింది. ఇప్పుడు లియోనారా మాట్లాడుతుంది. లియోనారా కల్పించుకుంటూ ఈ విధంగా అన్నది. నిజానికి లెస్లీ లెస్లీ ప్రాక్టికల్ అయినా కూడా గొప్ప అంతఃకరణ శక్తిని బహుమతిగా పొందిన స్త్రీ లెస్లీ. కానీ దాని ప్రభావం తనను తానే భయభ్రాంతి చేసేంతగా ఉండటం వల్ల ఆమె దానిని వ్యక్తం కానివ్వడం లేదు. బలమైన శక్తుల వల్ల భయపడటాన్ని ప్రాక్టికల్గా ఆలోచించేవారు ఆమోదించరు అని చెప్పింది లియనారా. ఇక్కడ మనము కొద్దిగా ఈ అంతఃకరణ శక్తి గురించి మాట్లాడుకుందాం మాస్టర్స్. ఇది నేను మొట్టమొదటిసారిగా ఈ వర్డ్ ఎప్పుడు విన్నాను అంటే మహేష్ బాబు గారి సినిమా 'భరత్ అనే నేను' అనే సినిమా ఉంటుంది కదా. అందులో ఆయన ముఖ్యమంత్రిగా యాక్ట్ చేస్తారు. అంతఃకరణ శుద్ధితో అనే వర్డ్ ఉంటుంది, మీకు అందరికీ తెలిసే ఉంటుంది. సో అక్కడ విన్నాను. దాని పూర్తి మీనింగ్ తెలియలేదు. సినిమాని బట్టి అర్థం చేసుకుంటూ వెళ్ళడమే తప్పిస్తే ఏదో మనస్ఫూర్తిగా నా పూర్తి శక్తిని ఉపయోగించి అన్నట్టుగా అర్థం తీసుకుంటూ ఉంటాం కదా. దానికి సంబంధించింది ఇక్కడ మీకు చెప్పాలి అనుకుంటున్నాను. అసలు అంతఃకరణ శక్తి అంటే ఏంటి అంటే, వన్ సెకండ్ మాస్టర్స్, వన్ సెకండ్ మాస్టర్స్. సారీ మాస్టర్స్. యా, అంతఃకరణ శక్తి అనేది అదే అది యాక్చువల్గా ఒక సంస్కృత పదం అన్నమాట. ఇది ఏంటంటే ఇది మనసులో మనిషి అంతర్మనస్సు లేదా మానసిక శక్తులకు సంబంధించిన ఒక భావన అన్నమాట. ఇది 4 రకాల శక్తుల సమగ్రతతో కూడుకున్నది అని చెప్తారనమాట. ఏంటివి ఆ 4 రకాలు అంటే మనస్సు, బుద్ధి, చిత్తము మరియు అహంకారము. ఈ నాలుగింటి యొక్క కలయిక లేదా వాటి యొక్క సామర్థ్యము, ఆ శక్తిని అంతఃకరణ శక్తి అంటారు. సో మనస్సు, బుద్ధి, అహంకారం అంటే కొద్ది గొప్ప మనకు తెలుసు. చిత్తము అంటే కొంచెం తెలుసు. మనస్సు ఏం చేస్తుంది అంటే ఆలోచనలని, సందేహాలని, భావనలని, ఇది కరెక్టా రైటా, నేను ఇలా అనుకుంటున్నాను, ఇలాంటివన్నీ మనసు యొక్క పని. బుద్ధి ఏం చెప్తుంది? వివేచన శక్తి, నిర్ణయం తీసుకునే, ఎస్ దిస్ ఈజ్ రైట్, నీకు ఇది తెలుసు కదా, ఇలా చేస్తే ఇలా అవుతుంది, ఎస్ యూ కెన్ గో హెడ్, ఇది తప్పు, ఇలా చెయ్యకూడదు అనేది చెప్పేది ఎవరు అంటే బుద్ధి చెప్తుంది. అహంకారం ఏంటి? ఇగో, నేనే నేనే నేనే. అహంకారము అంటే ఒక్కటే సింగిల్ వర్డ్లో చెప్పాలంటే నేను నేనే, ఇంతే. తర్వాత చిత్తము అంటే స్మృతి శక్తి లేదా అనుభూతుల శక్తి లేదా సాంస్కారిక అంటే సంస్కారంతో కూడిన జ్ఞానము అని చెప్పవచ్చు అన్నమాట. అంటే మనకున్న అనుభవంతో వచ్చిన శక్తి అన్నమాట. ఆ జ్ఞాన శక్తి అని చెప్పొచ్చు. ఈ 4 రకాల శక్తులను సమగ్రం చేస్తే వచ్చే శక్తి పేరేంటి అంటే అది అంతఃకరణ శక్తి అన్నమాట. సో అలాంటి అంతఃకరణ శక్తి మన యొక్క లెస్లీకి ఆ, చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకని ఆమె రిచర్డ్తో కలిసి ఈ ప్రయాణం చేయగలుగుతుందన్నమాట. అది మన క్లియోనారా చెప్పాలి అనుకున్నారు. మరి అంత అంతఃకరణ శక్తి ఉన్నప్పుడు మళ్ళీ ప్రాక్టికాలిటీ ఏంటంటే జనరల్గా అంతఃకరణ శక్తి ఎక్కువగా ఉన్నవాళ్ళు ప్రాక్టికల్గా ఆ ఆ అంతఃకరణమైన శక్తుల ఉండడం వల్ల భయాన్ని పొంది ప్రాక్టికల్గా ఆలోచించడాన్ని ఇష్టపడతారట వాళ్ళు. ఐఎమ్ సారీ మాస్టర్స్. ఏం చెప్తుంది అంటే దాని ప్రభావము, అంతఃకరణ శక్తి ఉండడం వల్ల దాని ప్రభావము
తనను తానే భయభ్రాంతి చేసేంతగా ఉండటం వల్ల ఆమె దానిని వ్యక్తం కానివ్వడలేదు. తనలో ఉన్న శక్తి తనకే భయమేస్తుందంట. అంత శక్తి ఉండడం అంటే ఇన్నర్లో బయటికని కాదు. కాబట్టి అది ఉన్నది అని ఒప్పుకోవడము అనేది కూడా లెస్లీకి ఇష్టపడడం లేదు. పైగా ఆ బలమైన శక్తుల వల్ల భయపడటాన్ని ప్రాక్టికల్గా ఆలోచించే వాళ్ళు, నాకు ఇది ఉంది, ఈ శక్తి వల్ల నేను భయపడుతున్నాను అనేది కూడా ఒప్పుకోవడానికి ఇష్టపడరంట వాళ్ళు. అర్థమైంది అనుకుంటున్నాను మాస్టర్స్. లిటిల్ బిట్ నేను కన్ఫ్యూజ్ అయ్యి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేశాను ఇక్కడ. మళ్ళీ ఒక్కసారి చెబుతాను. లియోనారా ఏం చెప్తుందంటే లెస్లీకి చాలా అంతఃకరణ శక్తి ఉంది. ఆ శక్తి ఉన్నప్పటికీ కూడా ఆమె ఎందుకు ఒప్పుకోలేకపోతుంది అంటే అంత శక్తి ఉండడం ఆమెకు తెలియకుండా భయభ్రాంతుల్ని క్రియేట్ చేస్తుందంట. కాబట్టి ఈమె ప్రాక్టికల్గా ఉండే మనిషి కదా, నేను ప్రాక్టికల్ కానీ అంతఃకరణ శక్తి వల్ల నేను భయపడట్లేదండోయ్ అన్నట్టుగా ఉంటుందట ఆవిడ. అది చెప్పాలి అనుకుంటున్నారు. తర్వాత ఆ, రిచర్డ్ అడిగారు, అసలు ఈ ఆలోచనలు అనేవి ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నాయి, ఎక్కడి నుంచి మొదలు? ఇది చాలా గొప్ప ప్రశ్న అండి. ఎక్కడి నుంచి మొదలు అని చెప్పేసి అడిగారు, మన కొరకే అడిగారని చెప్పాలి. అప్పుడు ఆవిడ సింపుల్గా లియోనారా ఏం చెప్పింది తెలుసా? ఆన్సర్ ఇవ్వలేదు ఆవిడ. జస్ట్ కుడివైపుకి 10 డిగ్రీల కోణం, ఇంతే ఆవిడ చెప్పింది. వాట్ డస్ దట్ మీన్? విమానం త్రాటిల్ మీద చెయ్యేసి పెట్టారు కదా, ఒక 10 డిగ్రీల కోణంతో విమానాన్ని తిప్పు అని చెప్పింది కుడివైపుకి. ఏం చెప్పలే ఆన్సరు. అయితే ఏంటి, ఈయన అడిగిన క్వశ్చన్కి 10 డిగ్రీలు కుడివైపుకు తిప్పు అంటే అర్థం ఏంటన్నట్టు తెలుస్తుంది నెక్స్ట్. మీరు అడిగే ఏ ప్రశ్న అయినా, లియోనారా ఏమంటుందంటే రిచర్డ్ అండ్ లెస్లీకి, మీరు అడిగే ఏ ప్రశ్నకైనా సరే సమాధానం కింద ఉన్న కాల్పనిక జగత్తు నుంచే వస్తుంది అని చెప్పింది. కింద ఉన్న కాల్పనిక జగత్ అంటే ఆ సముద్రపు అడుగులో ఉన్న ఇసుకలో ఉన్న ఆ బిల్లి అల్లికలలో ఏదో ఒక గీతను స్పృశించడం ద్వారా, ఒక జ్ఞాపకాన్ని, మీ యొక్క గతంలో ఒక సంఘటనని మీరు గుర్తు చేసుకోవడం ద్వారా, అది ఎక్స్పీరియన్స్ చేయడం ద్వారా మీకు అర్థమవుతుంది. మరి ఏ సంఘటన గుర్తు చేసుకోవాలి? అదే ఈమె ఇప్పుడు డైరెక్ట్ చేసింది. ఒక్క 10 డిగ్రీల ముందు రైట్కి వెళ్ళు అని చెప్పింది. చెప్పి మళ్ళీ తర్వాత ఎడమ వైపు 20 డిగ్రీలు తిరిగి అక్కడ విమానాన్ని దించు. ఫస్ట్ కుడివైపు 10 డిగ్రీలు, అంత దూరం వెళ్ళాక ఎడమ వైపు 20 డిగ్రీలు ఇప్పుడు అని చెప్పింది. అప్పుడు కింద దించు. అక్కడ ఏ అల్లికనైతే వీళ్ళు స్పృశిస్తారో ఆ జ్ఞాపకంలోకి వెళ్తారు. ఇప్పుడు తీసుకెళ్లే జ్ఞాపకం ముందే చెప్తున్నారు. ఎందుకంటే క్వశ్చన్కి తగ్గట్టుగా వెళ్తున్నారు. ఏం క్వశ్చన్ అది? ఆలోచనలు ఎక్కడి నుండి పుట్టుకొస్తాయి అన్నది మన రిచర్డ్ క్వశ్చన్. దానికి సంబంధించిన జ్ఞాపకంలోకి ఇప్పుడు వెళ్తున్నాము. మనము ఇంకో సాహసానికి సిద్ధంగా ఉండాలి అన్నాను లెస్లీని చూస్తూ. మన రిచర్డ్ అన్నాడు, ఇప్పుడు ఇంకొక దగ్గరికి వెళ్తున్నాము అని చెప్పేసి. ఇంక వీళ్ళకి ఉత్సాహం పెరిగిపోయింది మనకు పెరిగినట్లుగానే. ఆమె ఆసక్తి ఉన్నట్లు తలాడించింది. అంతలో విమానం నీటిని తాకింది. అదో పెద్ద కర్మాగారంలా ఉన్నది. ఇంకా వెళ్ళిపోయారు గతంలోకి, ఆ సంఘటన దగ్గరికి. అదో పెద్ద కర్మాగారంలా ఉన్నది. అక్కడ కొలిమిలో అగ్ని ప్రజ్వలిస్తూ ఉన్నది. కరిగిన పదార్థాలను పెద్ద పెద్ద పాత్రలలో వంపుకొని యంత్రాలు అటూ ఇటూ మోసుకుపోతున్నాయి. ఆ పక్కన ఒక పెద్ద పాత్ర శబ్దం చేస్తూ కిందికి ఒరగగా అందులోంచి ఆకుపచ్చ కాంతులు వెదజల్లుతూ ఏదో ద్రవ పదార్థం కింద ఉన్న అచ్చులలోకి ఒలికింది. అంతలో ఒక చిన్న వాహనంపై ఒక యువతి మా వైపు వస్తూ హలో అని అన్నది. ఆమె నాజూకైన జుట్టు భుజాలను తాకుతున్నాయి. ఆమె నీలి నేత్రాలు అదో కాంతితో మెరుస్తున్నాయి. ఇదొక అద్భుతమైన ప్రపంచం కాదంటారా? రణగుణ ధ్వనుల మధ్య గట్టిగా కంఠస్వరం పెంచి పరిచయం చేసుకుంటూ అన్నది ఆ అమ్మాయి. నేను లెస్లీ వంక చూస్తూ ఎవరీమే అన్నట్టుగా భావ ప్రకటన చేశాను. లెస్లీ కూడా నాకు తెలియదు అన్నట్టుగా తల ఊపింది. అప్పుడు రిచర్డ్, మీ పేరేంటండి అని అడిగాడు ఆ అమ్మాయిని. ఆ యువతి ఒక్క క్షణం ఆగి నివ్వెరపోతూ, మీ వద్ద నాకు అనేక పేర్లున్నాయి, అదంతా మర్యాదపూర్వకమైనది అని నవ్వుతూ, నన్ను మీరు టింకు అని పిలవవచ్చు అన్నది. వీళ్ళకి ఇద్దరికీ ఏ జ్ఞాపకంలోకి వెళ్ళారో అర్థం కావట్లేదు, గుర్తుపట్టలేకపోతున్నారు. అక్కడ కనిపించిన అమ్మాయి, ఆ కర్మాగారంలో కనిపించిన అమ్మాయి ఇటు లెస్లీ కాదు, అటు రిచర్డ్ కాదు, రిచర్డ్కు తెలిసిన వ్యక్తి కాదు. మరి ఎవరు అని ఇద్దరికిద్దరు చూసుకున్నారు, తెలియట్లేదు. అప్పుడు టింకు అనే అమ్మాయి చెప్పింది,
మీకు తెలుసు నేను అని చెప్పకుండా ఏం చెప్పిందంటే, మీ వద్ద నాకు అనేక పేర్లున్నాయి. డైరెక్ట్‌గా చెప్పట్లేదు. అనేక పేర్లు ఉన్నాయి. అఫ్‌కోర్స్ అవన్నీ మర్యాదపూర్వకమైన పేర్లే అనుకోండి. ప్రస్తుతానికి టింకు అని పిలవండి నన్ను అని చెప్పిందనమాట. ఆమె వేగంగా నడుస్తూ ఒక విశాల ప్రదేశానికి తీసుకువెళ్ళింది. ఇక్కడ కరిగిన ఖనిజం ఈ కన్వేయర్ బెల్ట్ ద్వారా వెలుపల ఉన్న జల్లించే యంత్రాన్ని చేరుతుంది. అక్కడి నుంచి అది శుభ్రంగా కడగబడి ప్రధాన యంత్రాగారానికి చేరుతుంది. ఆ కర్మాగారంలో ఏం జరుగుతుందో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు మనకి. నేను, లెస్లీ ఒకరినొకరు ప్రశ్నార్థకంగా చూసుకున్నాము. ఆ అమ్మాయి చెప్పింది వినగానే. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో మాకు వివరిస్తే బావుండునని మాకు అనిపించింది. అక్కడ అది పింగాణీ పాత్రలలోకి చేర్చబడి 3000 డిగ్రీల ఉష్ణోగ్రతకు వేడి చేయబడుతుంది. ఆ తర్వాత వేరొక పరికరం వాటిని ఇదిగో ఈ క్రింది ప్రదేశానికి తీసుకువస్తుంది అని చెప్పింది ఆ అమ్మాయి. మనకేం అర్థం కావట్లేదు కదా! అలాగే రిచర్డ్ లెస్లీకి కూడా అర్థం కావట్లేదు. మీరు దేనిని గురించి మాట్లాడుతున్నారో ఇంకాస్త వివరిస్తారా అని అడిగారు. మన రిచర్డ్ అండ్ లెస్లీ ఆ అమ్మాయిని టింకుని అడిగారు. తొందర ఎందుకు కాసేపు ఆగితే అంతా అర్థమవుతుంది కదా అంటూ కరిగిన ఖనిజంలోనికి జైనాన్ వాయువును కలిపి ఇదిగో ఇలా అచ్చులుగా తయారు చేసి కాండ్రైట్ అనే చూర్ణంతో మెరుగు పెడతాము. దానితో ఈ స్ఫటికాలను మూసల నుంచి సులభంగా వేరు చేయవచ్చు అంటూ వివరించసాగింది. మూసలోని పదార్థం చల్లబడే కొద్దీ నారింజ రంగులను వెదజల్లుతూ క్రమంగా పారదర్శకంగా మారుతున్నాయి. ఆ ప్రక్కనే ఎందరో ఆ పారదర్శక స్ఫటికాలని యంత్ర పరికరాలతో ఘనాకారంగా డైమండ్ ఆకృతులుగాను శంకు ఆకృతులుగాను కోస్తూ అంటే కట్ చేస్తూ వాటికి మరింతగా సానపెడుతున్నారు. ఇలా ఈ స్ఫటికాలను తీర్చిదిద్దిన తర్వాత వాటిని శక్తితో నింపుతాము. మీరు గమనించే ఉంటారు. ఇందులో ఏది కూడా మరొక దానిని పోలి ఉండటం లేదు అని చెప్పింది టింకు. ఎక్స్‌ప్లెయిన్ చేస్తా పోతా ఉంది. అక్కడ జరిగేదంతా రిచర్డ్‌కి, లెస్లీకి కనపడుతూ ఉంది. కనపడ్డాకని అర్థం కావాలని ఏం లేదు కదా! అసలేం చేస్తున్నారు అని అడిగితే, ఆ అమ్మాయి పూర్తి క్లియర్‌గా అని చెప్పకుండా అక్కడ ఏం జరుగుతుందో అది చెప్పుకుంటూ వెళ్తుందనమాట. ఒక్కొక్క ఆకారం విభిన్నమైంది. ప్రతి ఒక్కటి కూడా డిఫరెంటు. అది మీరు గమనించాలి అని చెప్పేసి అదొక్కటి మాత్రం చాలా క్లియర్‌గా చెప్తోంది. ఇందులో ఏది కూడా మరొక దానిని పోలి ఉండటం లేదు అని చెప్పింది. ఆ తర్వాత టింకు మమ్మల్ని గాలి కూడా చొరబడనటువంటి పెద్ద హాల్లోకి తీసుకెళ్ళింది. గాలి కూడా జొరబడదట ఆ హాల్‌లో. మేము ద్వారాన్ని దాటగానే తలుపులు అవంతటవే మృదువుగా మూసుకుపోయాయి. ఆ వెంటనే అంతవరకు వినవస్తున్న శబ్దాలు మటుమాయమై అనంతమైన నిశ్శబ్దం ఆవరించింది. అదో మంచు గుహలాగా చల్లగా పరిశుభ్రంగా ఉన్నది. అక్కడున్న గాజు బల్లలపై నిర్దిష్ట ఆకృతులలో తీర్చిదిద్దిన స్ఫటికాలు వివిధ కళాకృతుల వల్లే ఉన్నాయి. పనివారందరూ మౌనంగా తదేక దీక్షతో తమ పని తాము చేసుకుపోతున్నారు. చివరకు ఇక్కడే అంతా సిద్ధమయ్యేది. మీరు తెలుసుకోవడానికి తహతహలాడుతున్నవి కూడా ఇవే అన్నది టింకు. మేము నెమ్మదిగా ఒక గాజు బల్ల దగ్గరికి చేరుకున్నాము. దాని ముందు ఒక పెద్దాయన తిరిగే కుర్చీలో కూర్చుని తన ముందున్న ఒక పెద్ద స్ఫటికాన్ని పరీక్షిస్తున్నాడు ఆ పెద్దాయన. అది అత్యంత పారదర్శకంగా ఉండటం చేత నిశితంగా చూస్తే తప్ప అది అక్కడ ఉన్నట్లు మనం గమనించలేము, గుర్తించలేము. అయినప్పటికీ దాని తలాలు, కోణాలు చిత్రంగా కాంతిని వెదజల్లుతూ ఉన్నాయి. ఆ స్ఫటికంలో కాంతి రేఖలు వివిధ వర్ణాలలో చిత్రంగా అల్లుకొని ఉండటాన్ని మనం చూడవచ్చు. అదంతా ఒక లేజర్ కిరణాల సూక్ష్మ జాలకంగా వెలుగుతోంది. అతను ప్రతి కిరణపుంజము సరిగ్గా అల్లుకుందో లేదో అని చివరగా పరీక్షిస్తాడు. ఏ చిన్న సూక్ష్మ లోపం ఉన్నా కూడా అదంతా పాడైపోతుంది అని గుసగుసలాడింది టింకు. ఎంత ఎంత జాగ్రత్తగా ఆ స్ఫటికాలని ఆ పాత్రల్ని తయారు చేస్తున్నారు. అది పారదర్శకమైనది. అంటే ఎలాంటి కలర్లు డిజైన్లు అలా ఏమీ లేదు. అక్కడ ఉన్నట్లుగానే మీకు తెలియదు కరెక్ట్గా చెప్పాలి అంటే. కానీ ఎన్నో కోణాలలో అది కాంతి వెదజల్లుతూ ఉన్నది. మళ్ళీ అదంతా కూడా ఆ కిరణపుంజాలు సరిగ్గా ఉన్నాయా లేదా ప్రతి కిరణాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలిస్తున్నాడు అతను, ఆ పెద్దాయన. లేకపోతే చిన్న సూక్ష్మ లోపం ఉన్నా కూడా అది పాడైపోతుంది.
అంత జాగ్రత్తగా చెయ్యాలి అని గుసగుసలాడిందట. ఆ అలికిడికి ఆ పెద్దాయన మా వైపు చూసి బాగా పరిచయం ఉన్నవాడి వలె హలో అని అన్నాడు. మీరెవరో మేము తెలుసుకోవచ్చా అని ఉద్విగ్నంగా మన రిచర్డ్ అడిగారు. అతను నా వైపు చూసి నవ్వుతూ, ఏంటి నన్ను తెలుసుకోగోరుతున్నారా? సరే, బహుశా నేనెవరినో మీరు మర్చిపోయి ఉంటారు. నా పేరు యాట్కిన్. యాట్కిన్ అన్నమాట అతని పేరు. ఒకప్పటి విమాన ఇంజనీర్ని నేను. మరొకప్పుడు జెన్ మాస్టర్ని. ఇదంతా మీకు గుర్తుంటుందని నేను అనుకోను అని చెప్పాడు. అంటే వీళ్ళ యొక్క జ్ఞాపకాల్లోకే కదా వీళ్ళు వెళ్ళింది. కానీ నేనిప్పుడు ఏదైతే చెబుతున్నానో అది మీకు గుర్తుండకపోవచ్చులే అని చెప్పేసి చెప్పాడు. ఈయనకు తెలుసు. ఆ పెద్ద ఆయనకి వీళ్ళిద్దరు తెలుసు. చెప్పాడు, నా పేరు ఆట్కిను, నేను విమాన ఇంజనీర్ని, అలాగే జెన్ మాస్టర్ని. మీకు గుర్తుండకపోవచ్చులే అన్నట్టుగా చెప్పాడు. సరే, ఇప్పుడు మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడిగాడు రిచర్డ్ ఆ పెద్ద ఆయన్ని. దానికతడు ఆ స్ఫటికానికి సమీపంలో అమర్చిన సూక్ష్మదర్శినిని లెస్లీకి చూపుతూ అందులోకి చూడమన్నాడు. లెస్లీ అందులోకి తొంగి చూసింది. అమ్మ బాబోయ్ అని లెస్లీ ఆశ్చర్యంతో గట్టిగా అరిచింది. ఏమైంది అని అడిగారు రిచర్డ్. ఇది ఇది గాజు స్ఫటికం కాదు రిచి. రిచర్డ్ని ఆమె ప్రేమతో రిచి అని కూడా పిలుస్తుందన్నమాట. ఇది గాజు స్ఫటికం కాదు రిచి. ఇవన్నీ కాంతి రూపంలో ఉన్న ఆలోచనలు. మీకు అర్థమైంది అనుకుంటాను మాస్టర్స్. వాళ్ళు ఎందుకంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రతి కాంతి పుంజము ఆమ్, అ- సరిగా అల్లుకుందో లేదో అని చివరగా పరీక్షిస్తాడు. ప్రతి ఆలోచనని పరీక్షిస్తాడు. తర్వాత అక్కడున్న పాత్రలన్నీ ఒకదానికొకటి భిన్నంగా ఉన్నాయని ఇంకొక వాక్యం చెప్పారు ముందు పేజీలో టింక్. అవంతా ఇప్పుడు మనకు మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఎవరు? రిచి చెప్తోంది. ఆ పారదర్శకం స్ఫటిక పదార్థం గుండా చూసి, ఇది ఉట్టి గాజు స్ఫటికం కాదు రిచి, ఇది కాంతి రూపంలో ఉన్న ఆలోచనలు. అన్నీ సాలెగూడులాగా అల్లుకుపోయి ఒకదానికొకటి ఒకదానితో ఒకటి కలిసి ఉన్నాయి అని అరిచింది. మనకు ఒకవేళ ఆలోచనలు ఎలా ఉంటాయి అని మనకు వచ్చిందనుకోండి, ఆ ఆలోచన వచ్చిందనుకోండి, లేదా ఆ క్వశ్చన్ వచ్చిందనుకోండి, దానికి రూపంగా ఇలా ఊహించుకోవచ్చు మనం. ఒకదానితో ఒకటి సాలెగూడులాగా అల్లుకుపోయి ఉన్నాయట. మనకు మన మూవీస్లో కానీ నావెల్స్లో కానీ చాలా వరకు రచయితలు చెప్తూనే ఉంటారు. అతనిలో ప్రస్తుతం ఆలోచనలన్నీ సాలెగూడు వలె అల్లుకుపోయి ఉన్నాయి అని చెప్పేసి చెబుతూ ఉంటారు చూడండి. అలా ఉన్నాయి లోపల ఆ కాంతి కిరణ పుంజాలు ఆమె చూసేవన్నీ. కానీ కాంతి కాదు, క్లియర్గా అర్థమవుతుంది ఆమెకి ఆలోచనలు అని. ఇవన్నీ "ఆ, ఓ అవునా" అని చెప్పేసి రిచర్డ్, అదేంటో ఇంకాస్త వివరంగా చెప్పు అని అడిగాడు రిచర్డ్. ఎందుకు వివరంగా? మన కొరకు మనం అర్థం చేసుకోవడానికి ఆయన అలా అడిగాడనమాట. అంటే అప్పుడే కదండి మనకు అర్థమయ్యేది. మనకు కూడా క్వశ్చన్ ఉంది, పూర్తిగా అర్థం కాలేదు, ఇంకా కాస్త వివరంగా చెప్పు అని చెప్పేసి అడిగితే లెస్లీ చెబుతుంది, మనకు కూడా అర్థమవుతుంది. ఇవన్నీ కాంతి రూపంలో ఉన్న సందేశాలు, కానీ వాటిని మనం భాషగా అనువదించగలమనుకుంటా. ప్రయత్నిస్తాను అని అన్నది. ఫస్ట్ ఆలోచనలు అని చెప్పింది కదా, క్లియర్గా చెప్పమన్నప్పుడు ఇవి కాంతి రూపంలో ఉండే సందేశాలు. మరి ఎలా అర్థం చేసుకోవాలి? భాష కావాలి మనకు అర్థం చేసుకోవడానికి. సరే, ఐ విల్ ట్రై ఇట్ అన్నట్టుగా చెప్పింది. సరే చెప్పు అన్నారు రిచర్డ్. ఇదంతా ఒక సరియైన సమయంలో సరియైన నిర్ణయం తీసుకోవడం ఎంత కష్టమో దాని గురించి, మనకు బాగా తెలిసిన విషయాన్ని నిరంతరం శోధించడంలో ఎంత ప్రాముఖ్యత ఉన్నదో, మరియు ఏది మంచిదో అది నిజంగా మన మనస్సుకు తెలుసని ఉన్నది. ఆ కాంతి సందేశం ఏంటి అంటే, భాషలోకి అనువదించి చెప్పినట్లయితే ఆ, ఇలా ఇలా ఉందన్నమాట ఆ కాంతి సందేశం. ఒక సరి అయిన సమయంలో సరి అయిన నిర్ణయం తీసుకోవడం ఎంత కష్టమో, అదంత ఈజీ కాదు. అలాగే మనకు బాగా తెలిసిన విషయాన్ని నిరంతరం శోధించడంలో ఎంత ప్రాముఖ్యత ఉన్నది. మనకు ఒక ఆలోచన కలిగింది, దాని గురించి నేర్చుకుంటాము. నేర్చుకున్న తర్వాత ఇంకా క్వశ్చన్స్ వస్తాయి, ఏవేవో ఆలోచనలు కలుగుతాయి దాని గురించి. దాన్ని శోధించాలని ప్రయత్నిస్తాము. ఆ శోధించడానికి ఎంత ప్రాముఖ్యత ఉన్నదో, అలాగే
కొన్నిసార్లు ఇది మంచిదా, అది మంచిదా, ఇది తప్ప, అది తప్ప మన మనసు ఊగిసలాడుతూ ఉంటుంది. అలా ఏది మంచిదో అది నిజంగా మన మనస్సుకు తెలుసని చెబుతోంది ఈ కాంతి సందేశం. యాట్కిన్ నవ్వుతూ, ఆ పెద్దాయన ఉన్నారు కదా! ఆయన నవ్వుతూ, "నిజానికి నువ్వు బాగానే చదివావు" అంటూ పక్కనే ఉన్న మరో సూక్ష్మదర్శినిలోనికి చూస్తూ ఇదేం చెబుతోందంటే, ఇంకొక సూక్ష్మదర్శిని. ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా అని చెప్పారు కదా! విభిన్నంగా ఉంటాయి, అన్నీ ఒకటే కాదని చెప్పారు కదా! ఇంకో సూక్ష్మదర్శినిలోనికి చూస్తూ ఇదేం చెబుతోందంటే, ఇప్పుడు ఆ పెద్దాయన వివరిస్తున్నారు. "ఒక చిన్న మార్పు మన కోసం ఒక భవ్యమైన భవిష్యత్తుని తీసుకొస్తుంది." చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నారు మాస్టర్స్ మనకి. ఒక చిన్న మార్పు మన కోసం ఒక భవ్యమైన భవిష్యత్తుని తీసుకొస్తోంది. యుద్ధరంగంలో మన రిచర్డ్ ఉన్నాడు. పాత జ్ఞాపకంలోకి వెళ్తే ఆయన ఆలోచనలని మార్పు చేసుకొని నేను చేస్తున్నది రైటా రాంగా, మనస్సు నిజాన్నే చెబుతూ ఉంటుంది అని చెప్పేసి చెప్పారు కదా ఇప్పుడే. సో నేను చేయడానికి ఇంకేమైనా ఉందా అని చెప్పేసి ఆలోచించుకుంటే ఆ చిన్న మార్పు భవ్యమైన భవిష్యత్తుకి దారితీస్తుంది. మన యొక్క జీవితాలలో కూడా అలాగే ఉంటుంది మాస్టర్స్. ఆ చిన్న మార్పు ఎలా కలగాలి? ఆలోచన, సాధన, ప్రయత్నం, పరిశోధన చేసి ఆ మార్పుకు సిద్ధంగా ఉండాలి. ఆ నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. పరీక్షలు ఎదురైతే ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగా ఉండాలి. ఎదుర్కోగలను అనేది కూడా మనకు తెలిసి ఉండాలి. నమ్మాలి. తెలిసి ఉండాలి అంటే నమ్మాలి అక్కడ. సో, అది చెప్తున్నారు. ఒక చిన్న మార్పు మన కోసం ఒక భవ్యమైన భవిష్యత్తుని తీసుకొస్తుంది. ఎవరైతే కఠినమైన బాటను ఎన్నుకుంటారో వారికి అనూహ్యమైన బహుమతులు అందబోతున్నాయి. కష్టపడండిరా ఫలితం ఉంటుంది, గొప్ప భవిష్యత్తు ఉంటుంది అని మన పెద్దవాళ్ళు ఊరికే చెప్తుంటారు కదా! ఇదేంటి కష్టపడ్డమా కష్టపడ్డమా ఇలా అనిపిస్తుంది. హాయిగా ఉంటే బాగుంటుంది కదా అని మనందరికి కూడా అనిపిస్తూ ఉంటుంది కదా! సో ఆ పెద్దవారు చెప్పే మాటల్ని ఇక్కడ కఠినమైన బాటను ఎన్నుకుంటారో వారికి అనూహ్యమైన బహుమతులు అందబోతున్నాయి. కానీ ఆ బహుమతులు కొన్ని సంవత్సరాలు గుప్తంగా ఉన్న తర్వాతే వారికి చేరుతాయి. ఆహా, ఇప్పుడు మొదలుపెట్టాను, ఇంకా నెక్స్ట్ మినిట్లో నాకు బహుమతులు కావాలి. అలా కాదు. టైం పడుతుంది. యూ హ్యావ్ టు వెయిట్. యూ హ్యావ్ టు కంటిన్యూ యువర్ ప్రాక్టీస్. కంటిన్యూ యువర్ సాధన. నీకు ఆ ఓపిక ఉండాలి. నమ్మకం ఉండాలి రీచ్ అవుతావని. సో కొన్ని సంవత్సరాలు గుప్తంగా ఉన్న తర్వాతే వారికి చేరుతాయి. సింపుల్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలి అనుకుంటే మనం ఒక కోర్స్ తీసుకుంటాం మాస్టర్స్. మన ఎడ్యుకేషన్ కోర్స్ తీసుకోండి. ఎనీథింగ్, మీరు కోర్స్ మొదలు పెట్టగానే వెంటనే ఫలితం వచ్చేస్తుందా? లేదు కదా. ఒక ఇంటర్మీడియట్ తీసుకున్నారు మీరు, 2 ఇయర్స్ తీసుకోవాలి, 2 ఇయర్స్ చదవాలి, ఆ తర్వాతే దాని ఫలితం. ఒక ఎంసెట్ రాశారు మీరు, దాని ఫలితం వచ్చిన తర్వాత ఇంజనీరింగో ఇంకొకటో ఏదో ఒకటి తీసుకున్నారు. దానికి సంబంధించి ఎన్ని సంవత్సరాలు ఉన్నాయో అన్ని సంవత్సరాలు చదవాలి. ఆ తర్వాతే మీకు ఫలితం. మీరు ఇంజనీర్ అవ్వాలనుకున్నారా, డాక్టరా, లాయరా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, టీచరా, దాని తర్వాతే కదా దాని ఫలితం. అంటే ఒక మన మామూలు ఫిజికల్ ఎడ్యుకేషన్ తీసుకున్నట్లయితేనే ఒక దానిని మీరు మొదలు పెడితే మీరు ఆ ప్రయత్నంలో సాధన చేస్తూ దానికి సంబంధించి ఎలాంటిది చదవాలో చదువుతూ నిరంతరం దాని మీద ఒక ధ్యాన సాధన చేస్తున్నట్టుగా చేస్తే దాని ఫలితం వాళ్ళు ఎన్ని సంవత్సరాల కోర్స్ అని చెప్పారో ఆ కోర్స్ తర్వాత మీకు తెలుస్తుంది. అది ఎలాగో మీరు ఆధ్యాత్మిక సాధన అయినప్పటికీ అది ఏదైనప్పటికీ దానికి సంబంధించి ఆ కఠోర శ్రమ చేసిన తర్వాత మీకు కొంత టైం తర్వాత కొంత సాధన తర్వాత అప్పటి వరకు గుప్తంగా మీదే మీకు ఉంచబడుతుంది. ఆ తర్వాత అందచేయబడుతుంది. నేను ఇప్పుడు ఇంతకుముందు ఒక మాట అన్నాను. నమ్మకం ఉంచుకోండి. ఆ ఫలితాన్ని మీరు పొందుతారు. ఆ ఫలితాన్ని చేరుకుంటారు లేదా ఆ గమ్యం చేరుకుంటారు అనే నమ్మకం ఎందుకు ఉంచాలి అంటే అది ఆల్రెడీ గుప్తంగా మన పేరు మీద వాయబడి ఉన్నది. అది నమ్మాలి మనం. ఏదైతే కావాలని కోరుకుంటున్నామో, ఆలోచన చేస్తున్నామో, కంప్లీట్‌గా మనస్ఫూర్తిగా ప్రయత్నం చేస్తున్నామో, దానితో పాటు ఉండవలసింది ఏంటంటే, అపూర్వమైన నమ్మకం. మన పేరు మీద అది ఆల్రెడీ రాయబడి ఉన్నది. చేరుకోవడమే నేను చేయాల్సింది. ఇట్స్ దేర్. ఐ జస్ట్ నీడ్ టు వాక్ టువర్డ్స్ దట్. దట్ మైట్ టేక్ సమ్ టైమ్.
మీలో ఆలోచన వచ్చింది అంటేనే దాన్ని చేరుకునే సత్తా మీలో ఉందని అర్థం మాస్టర్స్. స్పిరిచువల్ టాబ్లెట్స్ బుక్లో కూడా రాస్తారు. ఆమ్, డాక్టర్ జీకే సార్ స్పిరిచువల్ టాబ్లెట్స్ సీఈఓ కదా, ఆయన రాశారు ఆ బుక్స్ అన్ని. అందులో కూడా ఉంటుందన్నమాట. ఆలోచన వచ్చింది అంటే దాన్ని మీరు పొందే సామర్థ్యం కూడా ఉందన్నట్లు. అయితే ఆలోచనకి పొందడము అనేది గమ్యం అనుకున్నట్లయితే దాని మధ్యలో ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఆ ప్రయాణంలో సాధన చేయాలి, పరీక్షలు ఎదుర్కొనాలి, ఆ పరీక్షల్లోనూ పాస్ అవ్వాలి. ఎక్కడ కూడా నమ్మకాన్ని విడవకూడదు. అది ఆల్రెడీ నాకు ఇచ్చేశారు అన్న నమ్మకంతోనే వెళ్ళిపోవాలి. అప్పుడు ఏమవుతుందంటే ఏ నెగిటివిటీ మనలో ఉండదు. అండ్ మనకు అవకాశాలు, ఆ, అన్ని సౌలభ్యాలు కలుగుతూనే ఉంటాయి. పరీక్షలు ఎదురవుతాయి. పరీక్షలు ఎదురైనా కూడా మొక్కవోని దీక్షతో ఆ నమ్మకంతో ట్రావెల్ చేస్తున్నాం అనుకోండి, ఒక్క పరీక్ష ఎదురైతే మీకు 10 బహుమతులు ఉంటాయి చుట్టుపక్కల. ఆరు 10 దారులు ఇస్తాడు దాని నుంచి బయటపడడానికి. అది యూనివర్స్ యొక్క గొప్పతనం. సో కానీ ఆ బహుమతులు కొన్ని సంవత్సరాలు గుప్తంగా ఉన్న తర్వాతే వారికి చేరుతాయి. నిర్లక్ష్యంతో, అజ్ఞానంతో తీసుకునే నిర్ణయాలని మన చుట్టూ ఉన్న ప్రపంచం నుంచి ఎప్పటికీ క్షమాపణలను పొందలేము. ఈ భూమి మీద మనం ఎదుర్కోవలసిన సవాల్ ఏమిటంటే యుద్ధం, మతం, జాతీయత, విధ్వంసం, వీటన్నింటికి అతీతంగా ఉండటమే. మనం ఎంతటి ఉత్ములమో మన అంతఃకరణ సూచించే నిర్ణయాలే చెబుతాయి. అంటే మన అంతఃకరణ శక్తి ద్వారా అది రైటా రాంగా, అది సరి అయిన కారణం చేతనే చేయబడుతుందా. ఇప్పుడు యుద్ధము, మతము, జాతీయత, ఇవన్నీ ఏంటి అంటే అవన్నీ ఉండాలి మాస్టర్స్. బట్ వాటి పేరుతో జరపబడేవి రైటా రాంగా, అది ఎక్కడ తెలుస్తుంది? అంతఃకరణ శక్తితో తెలుసుకోగలం మనం. మన లోపల నుంచి రావాలి. సింపుల్గా మూసబాటలో వెళ్ళిపోవడం కాదు. ఆ, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే మీకు హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదుని స్టోరీ తీసుకుంటాను మాస్టర్స్. ఇక్కడ మనకు ఉంటుంది మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అని ఉంటుంది. అంటే తల్లి, తండ్రి, గురువు, అతిథి, వీళ్ళందరూ కూడా దైవంతో సమానము అన్నట్లుగా ఉంటుంది. ప్రహ్లాదుడు గొప్ప దైవ భక్తుడు. పుట్టినప్పటి నుంచే మనకు తెలుసు, పుట్టినప్పటి నుంచి కాదు, కడుపులో ఉన్నప్పటి నుంచే అని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళమ్మ కడుపులో ఉన్నప్పటి నుంచి నారదుల వారు ప్రవచనాలు ఇస్తూ ఉంటారు. వాళ్ళమ్మ చక్కగా వింటది. నారదుల వారి యొక్క బ్లెస్సింగ్స్ ఉన్నాయి ప్రహ్లాదుడికి పుట్టక ముందు నుంచే. సో ఆ అబ్బాయి మరి దైవభక్తి ఉన్న అతను తండ్రి చెప్పింది చెప్పినట్టుగా చేయాలి కదా. ఎందుకంటే తండ్రి కూడా దైవమే కదా. తండ్రి కరెక్ట్గానే చెప్తాడు కదా. మరి కరెక్ట్గా చెప్పకపోతే పితృదేవోభావ అనేది ఎందుకు? ఈ క్వశ్చన్స్ అన్నీ మనకు ఉంటాయి. మరి చెప్పినట్టు చేయాలంటే తండ్రి ఏం చెప్పాడు? విష్ణువు లేడు, విష్ణువు మూర్ఖుడు, విష్ణువు అది, విష్ణువు ఇది, అదంతా అనుకుంటూ ఇష్టం వచ్చినట్టు ప్రలాపనలు చేస్తూ ఉంటాడు అతను. హిరణ్యకశ్యపుడు మొత్తం కూడా ఒక రకమైన అహంకారం ఉంటుంది కదా అతనికి. అతనికి వరాలు ఇవ్వబడ్డాయి. సో ఆ వరాలు ఉన్నాయి కాబట్టి అతనికి అహంకారంతో అన్నీ నేనే, సర్వం నేనే, ఇంకెవడూ లేడు అన్న భ్రాంతి అని చెప్పొచ్చు, భ్రమ అని చెప్పొచ్చు, మూర్ఖత్వం అని చెప్పొచ్చు, దాంట్లో ఉంటాడు అతను. మరి అవన్నీ అతని కొడుకైన ప్రహ్లాదుడు తూచా తప్పకుండా పాటించాలి. కరెక్ట్గా చెప్పాలి అంటే పాటించలేదు. పోనీ తండ్రిని అవమానించాడా? అది కూడా ఎక్కడ చేసినట్టు కనపడదు మనకి ఈ స్టోరీలో కూడా. మరి ఏం చేశాడు? అంతఃకరణ ప్రజ్ఞాశక్తితో ఏది సరి అయినది తెలుసుకున్నాడు. దానిని గట్టిగా పట్టుకున్నాడు. ఎక్కడా తన యొక్క తండ్రిని అవమానించలేదు అతను. మీరు గమనించినట్లయితే ఆ స్టోరీలో అంటే తండ్రిని దైవంగా భావిస్తూనే అంతఃకరణ శక్తి ద్వారా, నారదుల యొక్క ప్రవచనాల ద్వారా, అతను పిండంగా ఉన్నప్పుడే, తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఏదైతే నేర్చుకున్నాడో ఆ శక్తి ద్వారా ఆలోచించి ఏది నిజం, దేనిని ఫాలో అవ్వాలి అని తను తెలుసుకున్నాడు. అందుకే తండ్రి ఎంత భయపెట్టినా, ఎన్ని రకాలుగా చంపాలని చూసినా ఆ అబ్బాయి పట్టుకున్న దాన్ని వదల్లేదు. అది అంతఃకరణ శక్తి అంటే. ఇక్కడ మనకు చెప్పాడు కదా, యుద్ధం, మతం, జాతీయత,
ఎందుకంటే అవన్నీ కూడా కరెక్టే. పితృదేవోభవ అన్నది ఎంత కరెక్టో, ఒక దేశానికి ఇంకొక దేశానికి యుద్ధం వచ్చినప్పుడు ప్రతి పౌరుడు కూడా దేశ సైనికుడుగా మారి ఆ యుద్ధం చేయవలసిందే. అది కరెక్ట్. కానీ ఆ దేశం యుద్ధం ఎందుకొరకు చేస్తోంది? ఎలాంటి ఉద్దేశంతో చేస్తోంది? తనని, తన దేశంలో ఉన్న మా పౌరులను కాపాడుకోవడానికి చేస్తుందా? ప్రతి ఒక్కరూ వెళ్ళాల్సిందా యుద్ధానికి? లైక్ కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు చెప్పారు కదా. అలా కాకుండా ఆక్రమించుకోవడానికి వెళ్తోందా? దురుద్దేశంతో వెళ్తోందా? వాళ్ళని చంపడం మాత్రమే ఉద్దేశమా? అప్పుడు జాతీయత అన్న పేరుతో ఆ యుద్ధంలో పాల్గొనవలసిన అవసరం లేదక్కడ. అలాగని దేశాన్ని అవమానించడం ఎక్కడా లేదు. దేశభక్తి మెండుగా ఉన్నది. ఆ దేశంలో ఉన్న పౌరుడిగా ఏం చేయాలో అదే చేస్తున్నాడు. ఎక్కడ కూడా దాన్ని అవమానించినట్టు కాదు. అంతఃకరణ ప్రజ్ఞాశక్తితో ఏమి చెయ్యాలో తెలుసుకుంటున్నాడు. అది నిజంగా జాతీయత, పాటించవలసిన జాతీయత తెలుసుకోవడం అన్నమాట. యుద్ధం, మతం, జాతీయత, విధ్వంసం వీటన్నింటికీ అతీతంగా ఉండటమే ఈ భూమి మీద మనం ఎదుర్కోవాల్సిన సవాలు అని చెప్తున్నారు ఆ పెద్ద ఆయన అట్కిన్స్. మనం ఎంత అట్కిన్స్ సారీ మనము ఎంతటి ఉన్మాతోత్ములమో మన అంతఃకరణ సూచించే నిర్ణయాలే చెబుతాయి అని వివరించాడు. లెస్లీ తిరిగి స్ఫటికంలోనికి తొంగి చూస్తూ, ఇందులో సమస్తము ఉన్నది. అన్నీ ఒకటి కలపబడి జిగిబిగి అల్లిక వలె ఉన్నది. మన సందేహాలన్నింటికీ సమాధానాలున్నాయి. మనకేది కావాలో దానిని కలుపుకుంటూ వెళ్ళడమే అని చెప్పింది. ఇంకొక స్ఫటికంలోకి తొంగి చూసింది. అక్కడ ఏముందంటే అన్నీ ఉన్నాయి, కాకపోతే ఒకదానికొకటి కలపబడి జిగిబిగి అల్లికల వల్ల ఉన్నాయి. మనకి ఏవేవైతే సందేహాలు ఉన్నాయో వాటన్నింటికి సమాధానాలు ఉన్నాయి. ఒక్కొక్క దాన్ని ఏదైతే కావాలో దాన్ని కలుపుకుంటూ వెళ్ళడమే అని చెప్పిందనమాట. అంటే మన రిచర్డ్ ఇప్పుడు ఏమడుగుతున్నారంటే, ఇప్పుడు ఏదైతే కర్మాగారం చూపిస్తున్నారో అది ఆలోచనలను తయారు చేసే కర్మాగారమా అని అడిగాడు. ఇప్పుడు అర్థమైంది. ఇక్కడ తయారై మెరుగులు దిద్దిన తర్వాత అవి మనల్ని చేరుతాయన్నమాట. అయినా ఆలోచనలు అనేవి ఇలా ఒక కర్మాగారంలో నుంచి వస్తాయంటే నమ్మబుద్ధి కావడం లేదు అని అన్నాడు రిచర్డ్. ఇప్పటి వరకు ఆ కర్మాగారము అదంతా మిషన్లో అక్కడి నుంచి ఏంటి సాలిడ్గా అంటే ఘనాకారంలో ఉంది, ద్రవాకారంలో ఉంది, స్ఫటికాలు అందులోకి మూస పాత్రలోకి వెళ్ళాయి, ఈ షేప్ వచ్చింది, ఇవన్నీ చెప్పారు కదా, ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. ఏంటంటే అది ఆలోచనల కర్మాగారం, ఫ్యాక్టరీ కర్మాగారం అంటే సో ఆలోచనలని తయారు చేయడానికి ఒక ఫ్యాక్టరీ ఉంటుందా? ఏంటో నాకు నమ్మాలనిపించట్లేదు అన్నట్టుగా అన్నారు మళ్ళీ. అంటే ఆ, దానికి టింకు అమ్మాయి ఉంది కదా, ఇంకో అమ్మాయి సమాధానంగా అవును, ఆలోచనలు అనేవి కర్మాగారాల నుంచే వస్తాయి, ఫ్యాక్టరీస్ నుంచే వస్తాయి. కానీ అవి ఉక్కుతో చేసినవి కాదు, స్టీల్తో చేసినవి కాదు. ఉక్కుకు స్థిరత్వం తక్కువ, ఎటు పడితే అటు వంగుతుంది. మనం ఏమనుకుంటాము, స్టీల్ అనేది చాలా గట్టిది. మనం ఏదైనా పోలిక చెప్పాలంటే ఇది కర్మాగారం ఫ్యాక్టరీలో తయారైన స్టీల్ లాగా గొప్పదిరా, అంత గట్టిగా ఉంటుంది అన్నట్లు అంటాం కదా. అటువంటి స్టీల్ కూడా వంగుతుంది ఎటు పడితే అటు. కానీ ఈ కర్మాగారంలో నుంచిన ఆలోచనలు అలాంటి స్టీల్ లాంటివి కాదు, అలా వంగబడేవి కాదు అని చెప్తుంది. యాట్కిన్ కల్పించుకుంటూ, ఇదొక సవాలు లాంటిది, మేము చేయగలిగినంతా చేశాము. ఈ స్ఫటికం ఒక అంతర ఆలోచన రూపం, ఇదొక అవకాశాల సమాహారం. దీనిలోంచి మనం దేనినైనా తీసుకోవచ్చు. కానీ ఈ అంతర ఆలోచన సంక్లిష్టంలో ఏ చిన్న దోషం ఉన్నా ఇక దానిని తొలగించే వరకు మీరు మీ జీవితంలో ప్రతిదానిని ఆపివేయవలసి ఉంటుంది. అయినా మా కర్తవ్యం మిమ్మల్ని ఆపడం కాదు, మీరు సరియైన దిశలో కదలడానికి మేము కొంత సహాయం చేస్తాము అంతే అని అన్నాడు. ఇక్కడ స్టాప్ చేసుకుందాం మాస్టర్స్. దీని యొక్క మీనింగ్ మనము నెక్స్ట్ సెషన్లో తెలుసుకుందాము. బికాస్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఏమంటారు పారాగ్రాఫ్ అన్నమాట. బోల్డ్ లెటర్స్లోనే ఇచ్చారంట, థిక్ లెటర్స్ అంటున్నాం కదా, ఆ బోల్డ్ లెటర్స్లో ఇచ్చారనమాట. దాని గురించి వివరణగా మనం నెక్స్ట్ క్లాస్లో తెలియజేసుకుందాం. థ్యాంక్ యూ సో వెరీ మచ్ మాస్టర్స్, నాకు ఇచ్చిన ఈ ఆపర్చునిటీకి.
మాస్టర్స్ నా నుండి ఏమైతే పలికిస్తున్నారో అది చదువుతూ అది మీతో షేర్ చేసుకోగలుగుతున్నాను. థ్యాంక్ యూ. లెట్ మీ స్టార్ట్ ద రికార్డింగ్.